ఆశ్వీజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథిని అట్ల తద్దె పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అట్ల తద్దె రోజు ఏం చేయాలి? ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా గౌరీదేవిని పూజించి అట్లు నైవేద్యం సమర్పించాలి. దానివల్ల గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అట్లు తయారు చేయటానికి ఉపయోగించే మినుములు రాహువుకి ప్రియమైనవి. అట్లు తయారు చేయడానికి ఉపయోగించే బియ్యం నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియమైనవి. కాబట్టి ఎవరైతే అట్ల తద్దె రోజు గౌరీదేవిని పూజించి అట్లు నైవేద్యం పెడతారో వాళ్ళకి గౌరీదేవి అనుగ్రహం కలగటంతో పాటుగా జాతకంలో రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే నవగ్రహాల్లో కుజుడికి కూడా అట్లంటే చాలా ఇష్టం. కాబట్టి జాతకంలో తీవ్రమైన కుజదోషం వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా అట్ల తద్దె రోజు గౌరీదేవికి అట్లు నైవేద్యం పెట్టాలి. కాబట్టి అట్ల తద్దె రోజు గౌరీదేవిని పూజించి అట్లు నైవేద్యం పెడితే నవగ్రహాల్లో కుజుడు, రాహువు, చంద్రుడు ఈ 3 గ్రహాలు యోగిస్తాయి. ఈ 3 గ్రహాలకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. మరి గౌరీదేవిని ఎలా పూజించాలి? తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో ఎడంవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టి గౌరీ స్వరూపంగా భావించుకుంటూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుతూ పసుపు కలిపిన అక్షింతలతో ఆ పసుపు ముద్దకు పూజ చేయాలి. రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.